బ్రో ఈ మధ్య మనం చూసుకుంటే మెగా ఫ్యామిలీకి అటు అల్లు ఫ్యామిలీకి ఏవో వివాదాలు ఉన్నాయంటూ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ఇది ఎక్కడ తెరపడుతుందా అనుకున్నప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ అంతకు మించి హై డోస్ ఏంటంటే పుష్ప సినిమాలో నేనే బాస్ అనే ఒక పదం వాడినందుకు కూడా ఆయన అల్లు అర్జున్ గారిని కూడా ట్రాల్ చేశారనమాట. సో ఇక అది ముదిరి చాలా దూరం వచ్చేసింది. అల్లుకి మెగాకి నిజంగా పడదేమో అని ఫ్యాన్స్ అయితే 100% ఫిక్స్ అయిపోయారు. మరి ఇలాంటి తరుణంలో వేవ్స్ అనే ఒక ప్రోగ్రామ్కి వెళ్ళి అల్లు అర్జున్ గారు అయితే ఇట్లా చెప్పారు, మా మామయ్య నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. సో ఆయన ఇంకా ఏం చెప్పారు చిరంజీవి గారి గురించి? ఎప్పుడైతే అల్లు అర్జున్కి ఒక మంచి స్టేజ్ కానీ మంచి పేరు వచ్చిన తర్వాత ఇంకా మొత్తానికి ఇటు మెగా ఫ్యామిలీని మర్చిపోవడం కానీ ఇక్కడ మెగా ఫ్యామిలీ గురించి ఎక్కడ కూడా మాట్లాడడం అనేది టోటల్గా మానేశాడు అనమాట. సో చాలా మంది కూడా ప్రజలందరూ కూడా తెలిసిందే, ఎందుకంటే మెగా ఫ్యామిలీని ఆయన ఒక ఆసరాగా తీసుకొని సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అది తన ఎంకరేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ కావచ్చు, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఓకే, అది అందరూ ఒప్పుకుంటారు. కాకపోతే నీకు బ్యాక్ బోన్ సపోర్ట్ ఎవరి సపోర్ట్ వల్ల నువ్వు ఇండస్ట్రీకి వచ్చావు, ఎవరి సపోర్ట్ వల్ల ఇప్పుడు ఈ స్థానానికి ఎదిగావు అంటే ఖచ్చితంగా అది మెగా ఫ్యామిలీ సపోర్ట్ వరకుగానే అనుకోవచ్చు, ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు. సో మరి పుష్ప మీరు అన్నప్పుడు అప్పుడు మాట్లాడినప్పుడు నాకు నేనే బాస్ అనే విధంగా మాట్లాడిన మాటలు కావచ్చు. సో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా బాస్ అంటే మనకు చిరంజీవి గారిని అంటారు. సో అప్పుడు ఆయన దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆ విధంగా చెప్పాడా ఏంటనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. అయితే ముఖ్యంగా రీసెంట్గా మాత్రం వేవ్స్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ముంబైలో జరిగింది. సో నిన్న నుంచి స్టార్ట్ కావడం జరిగింది. నిన్నటి నుంచి ఒక 4 రోజుల పాటు అయితే ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. సో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. సో ఇక్కడ అల్లు అర్జున్ మాట్లాడుతున్న క్రమంలో తనకు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా కష్టపడ్డాడు, స్టిల్ అప్పటి నుంచి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు ఆయన ఫేస్ చేసినటువంటి ప్రమాదాలు ఆయనకు జరిగిన ప్రమాదాలు కావచ్చు, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏ విధంగా ఉండింది, ఎట్లా వచ్చాను ఏంటి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాడు. అదే క్రమంలో మా అంకుల్ చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్, ఆయనను చూసే నేను సినిమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాను. అండ్ చిన్నప్పటి నుంచి కూడా నాకు సినిమాలు అదేవిధంగా డ్యాన్స్ అంటే పిచ్చి, డ్యాన్స్ మీద పిచ్చితో నేను ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను, వచ్చాను. అండ్ ఈ వచ్చి రావడం కావచ్చు, ఇక్కడ నిలదొక్కుని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానంటే ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నటువంటి సపోర్టు మాకు మా అంకుల్ చిరంజీవి గారు అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పటికైనా తను చేసిన తప్పేంటి, తన వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు, తను ఎవరి సపోర్ట్ వల్ల వచ్చాడు అనే విషయాన్ని గ్రహించాడు. అందుకోసమని ఇప్పుడు చెప్పుకోవడానికి కూడా చాలా మంది అంటున్నారు. కాకపోతే ఇప్పుడైనా నిజంగానే తానే చెప్పాడా, లేకపోతే ఇన్ని రోజుల పాటు ఒక నెగిటివిటీ తన మీద వచ్చింది కాబట్టి దాన్ని మర్చిపోవడానికి ఈ విధంగా చెప్పాడా అనే విధంగా కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఎవరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా ఒక మెగా ఫ్యామిలీ సపోర్ట్ వల్లనే వచ్చారు. అంటే ఇప్పటి వరకు తన సొంత కష్టమే వచ్చినప్పటికీ ఒకానొక టైంలో తను ఎవరు సపోర్ట్ వల్ల వచ్చారో, సో మొదట్లో మనకి ఎవరు సపోర్ట్ ఇచ్చారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అండ్ రీసెంట్గా వచ్చిన పుష్ప 2 సినిమాతోని ప్రపంచవ్యాప్తంగా ఎంత మంచి స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నాడో కూడా అందరికీ తెలిసిందే. అండ్ ఆయన సినిమాల కోసం 6 ప్యాక్స్ చేయడానికి కావచ్చు, అండ్ దాన్ని మెయింటైన్ చేయడానికి కావచ్చు, ఏ విధంగా కష్టపడ్డాడు. అప్పట్లో యాక్సిడెంట్ అయినప్పుడు 6 నెలల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవడం కావచ్చు. సో అలాంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి అయితే వచ్చాననే విధంగా తనైతే చెప్పడం జరిగింది. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పడం అనేది చాలా హ్యాపీగా ఉందంటూ ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు, అదేవిధంగా అల్లు ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు.